హాయ్ ఫ్రెండ్స్, ఈ గులాబీ చెట్టు 2 సంవత్సరాల క్రితం నాటిను. అప్పుడు బాగానే గుత్తులు గుత్తులుగా పూలు పూసింది. ఎందుకో ఈ సంవత్సరం అసలే పూలు పూయట్లేదు. మా ఫ్రెండ్ ఒకతను చెప్తే దీన్ని 6 అంగుళాల నుంచి 10 అంగుళాల మధ్యన ఉండే కొమ్మలను, అలాగే లావుపాటి కొమ్మలను కట్ చేసుకుంటే కొత్త ఇగుర్లు వచ్చి, కొత్త కొమ్మలు వచ్చి, అలాగే గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు పూస్తుందని చెప్పిండు. అందుకే ఈ కొమ్మలను కట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఇలా కట్ చేసుకుంటా పోవాలి. ఈ ఎండు కొమ్మను కూడా ఇట్లా చేసుకుంటే గ్యారెంటీగా కొత్త ఇగుర్లు వస్తాయని, అట్లనే కొత్త కొమ్మలు పెరిగి ముఖ్యంగా గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు అయితే పూస్తాయి. వీలైతే మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే చేయండి. తప్పక ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీటికి ఫంగస్ రాకుండా పసుపు కానీ యాంటీ ఫంగస్ క్రీమ్ కానీ పెట్టాలి. నేనైతే పసుపు పెట్టానండి, అది మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, ఈ గులాబీ చెట్టు 2 సంవత్సరాల క్రితం నాటిను. అప్పుడు బాగానే గుత్తులు గుత్తులుగా పూలు పూసింది. ఎందుకో ఈ సంవత్సరం అసలే పూలు పూయట్లేదు. మా ఫ్రెండ్ ఒకతను చెప్తే దీన్ని 6 అంగుళాల నుంచి 10 అంగుళాల మధ్యన ఉండే కొమ్మలను, అలాగే లావుపాటి కొమ్మలను కట్ చేసుకుంటే కొత్త ఇగుర్లు వచ్చి, కొత్త కొమ్మలు వచ్చి, అలాగే గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు పూస్తుందని చెప్పిండు. అందుకే ఈ కొమ్మలను కట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేయాలో చూపిస్తా. ఇలా కట్ చేసుకుంటా పోవాలి. ఈ ఎండు కొమ్మను కూడా ఇట్లా చేసుకుంటే